కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి ఘటనలో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు దాడికి యత్నించింది 14 మందిని గుర్తించారు. వారిలో 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ దాడికి ప్రధాన సూత్రధారి మనీష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే అతను పరారీలో ఉన్నాడు. మనీష్ సహా మరో 6 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 3 బృందాలు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నాయి. అటు తనపై దాడికి సొంత పార్టీ నేత కుట్ర చేశాడంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ దాడి వెనుక ఉన్నది ఎవరన్నది విచారణలో తేలాల్సి ఉంది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మనీష్ ను పట్టుకుంటే ఈ దాడికి సూత్రధారి ఎవరన్నది తేలే అవకాశం ఉంది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి ఘటనలో ఇప్పటికే పోలీసులు అయితే కొంతమంది నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా 14 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరో పక్కన అయితే శ్రీ గణేష్ అయితే తనకి కావాల్సిన వాళ్ళు ఈ దాడి చేయించారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మనీష్ అనే వ్యక్తిని పట్టుకుంటే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అంటే ఆ గణేష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదంతా కావాలనే ఆ మనీష్ అనే వ్యక్తి చేయించడాన్ని అయితే ఆయన ఇప్పటికే క్లియర్ గా చెప్తున్నారు. అయితే మరో పక్కన పోలీసులు మనీష్ అనే వ్యక్తిని పట్టుకునేందుకు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటి వరకు ఈ దాడిలో పట్టుకున్న నిందితుల వద్ద నుంచి పోలీసులు ఎలాంటి ఆధారాలు లభించాయి? అలాగే మనీష్ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద ఆదివారం 14 మంది దాడికి యత్నించారని ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసును నమోదు చేసుకొని నిందితుల కోసం మొత్తం 3 టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అందులో ఉన్నటువంటి 7గురిని కూడా నిన్న ఉప్పల్ బగాయత్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళని విచారించినటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా మనీష్ అనేటువంటి 24 సంవత్సరాల వ్యక్తి అటు ఎమ్మెల్యే కారు వెళ్తున్నటువంటి సమయంలో ఒక కార్లో, ప్రైవేట్ కార్లో సైరన్ మోగడంతో తమ బైక్స్కి అడ్డొస్తున్నారు అని చెప్పేసి ఆ కార్కి అడ్డు వెళ్లే ప్రయత్నం చేశారు అని చెప్పేసి నిందితులు విచారించగా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రధానంగా మనీష్ ఒక్కడే దాడికి యత్నించడానికి ముందుకు వెళ్ళి కారుని ఆపాడు, అడ్డుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అటు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా 7గురు కోసం కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే కేవలము ఆకతాయిలు మాత్రమే ఇదంతా చేశారు అని పోలీసులు గుర్తించారు. దాంతోపాటు ఎవరైతే మనీష్ పరారీలో ఉన్నారో తన కోసం కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ప్రధానంగా బిగ్ టీవీతో మాట్లాడుతూ శ్రీ గణేష్ వారం రోజుల క్రితమే డీసీపీకి ఫిర్యాదు చేశాను. మా పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నా మీద కుట్రపూరితంగా దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తను ఏమన్నా దాడికి యత్నించడానికి ఒక ముఠాని ఏర్పాటు చేసి దాడి చేయడానికి ఇదంతా చేశారు అని నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తన వర్షన్ చెప్పాడు. పోలీసులు విచారించినటువంటి 7గురిని అదుపులోకి తీసుకున్నాక వీళ్ళంతా కూడా ఆకతాయిలు, ఉప్పలు, అదేవిధంగా అంబర్పేట్, నారాయణగూడకి చెందినటువంటి వాళ్ళుగా పోలీసులు గుర్తించారు. మిగతా 7గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తామని చెప్తున్నారు. ఒకవైపు ఈ కేసుకి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వాటన్నిటిని కూడా పరిశీలించారు. 6 బైక్స్ మీద 14 మంది వచ్చినట్లుగా కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళల్లో 3 బైక్స్ని కూడా ఐడెంటిఫై చేసి నెంబర్ల ఆధారంగానే వీళ్ళ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. మొత్తానికి ఈ కేసుకి సంబంధించి ఎప్పుడైతే మనీష్ని అదుపులోకి తీసుకుంటారో ఒక క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 7గురు మాత్రము కేవలము మేము మా బండ్లని క్రాస్ చేసే ప్రయత్నం చేశారు. ఒక ప్రైవేట్ వాహనం సైరన్
సైరన్ మోగింది, మేము అందుకే అడ్డుకునే ప్రయత్నం చేశాము. ఆ సైరన్ కంటిన్యూగా రావడం వల్లనే మేము ముందుకు వెళ్ళి బండిని ఆపే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఈ 7 మీద కావచ్చు, లేకపోతే మరో 7 మీద ఏ పోలీస్ స్టేషన్లోనూ ఎలాంటి కేసులు లేవు. గతంలో వీళ్ళకి ఎలాంటి నేర చరిత్ర లేదు. మద్యం సేవించి బోనాలకు వెళ్ళొస్తూ మనీష్ ఇంటికి వెళ్ళడానికి నారాయణగూడ వెళ్తున్నారు. ఆ టైంలోనే ఈ కార్లన్నీ వరుసగా రావడం, ఆ తర్వాత సైరన్స్ మోగడం వల్ల వీళ్ళు కొంతవరకు మద్యం మత్తులో ఉండి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరి మీద ఎలాంటి దాడి కూడా యత్నించలేదు. కేవలం ఒక్కసారిగా అందరూ బండ్లు దిగి కార్ని చుట్టుముట్టడంతో కొంతమేరకు దాడికి ప్రయత్నించే అవకాశం ఉంది, దాడికి యత్నం చేశారు అన్నట్టు వాళ్ళు భావించినటువంటి నేపథ్యంలోనే వీళ్ళ మీద కేసు నమోదు చేయడం, వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం, మరొక 7 కూడా అదుపులోకి తీసుకుంటామని అటు పోలీసులు చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే మాత్రము మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద నాకు అనుమానం ఉంది, నేను ఫిర్యాదు చేసినటువంటి వారం రోజుల్లోపే మళ్ళీ నా మీద అటాక్ జరిగింది అని అంటే ఖచ్చితంగా నేను ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తే ఇదంతా కూడా చేయించుంటాడు అని చెప్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అంటున్నారు కాబట్టి అధిష్టానానికి ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా అడిగినటువంటి నేపథ్యంలో కూడా నా ప్రజలే నాకు అండదండగా ఉన్నారు, నాకు శ్రీరామ రక్ష, నాకు ఎలాంటి గొడవలు లేదు ఎవరితో, కానీ నా మీద కుట్రపూరితంగా దాడి చేస్తున్నారు కాబట్టి నా నియోజకవర్గం ప్రజలే నాకు శ్రీరామ రక్షగా ఉంటారు అని చెప్పేసి ఆయన నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఆకతాయిలుగా అటు పోలీసులు గుర్తించారు. ఫర్దర్గా మిగతా 7 అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా అసలు ఏం జరిగింది, ఏంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అఖిల అయితే సుజాత, మనం ఇప్పుడు నేరుగా అయితే అటు ఎమ్మెల్యే గణేష్ చెప్తున్నారు, ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇది చేసి ఉండొచ్చు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆయన చెప్పిన మాటలు బట్టి చూస్తే అంటే పార్టీలో ఏమన్నా అంతర్గత విభేదాలు ఉన్నాయనుకోవచ్చా, లేదంటే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి లుకలుకలు జరిగాయనేసి అనుకోవచ్చా? ఆయన మాటలను ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అఖిల ఆయన ఎన్నికైన తర్వాత అంటే నాకు గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రమాదాలు అంటే ఎవరు నా మీద దాడి చేయడం కానీ ఎలాంటి గొడవలు లేదు. కానీ నా నియోజకవర్గంలో నా పార్టీ ఆస్పిరెంట్ ఒక వ్యక్తి నా మీద కుట్రపూరితంగా ఏ ప్రోగ్రామ్స్ చేసినా నియోజకవర్గంలో లేదు అని అంటే మా కార్యకర్తల్ని బెదిరించడం, ఎలాంటి డెవలప్మెంట్ చేసినా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఉన్నటువంటి ఓటర్స్ని కావచ్చు, నాయకుల్ని వీళ్ళంతా కూడా గుంపులుగా ఏర్పాటు చేసి వేరువేరుగా విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పార్టీకి కొంతమేరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ నేను నా నియోజకవర్గ ప్రజల్ని ఎప్పటికప్పుడు కలుపుకొని వెళ్తున్నాను. ఈయనే కావాలని దగ్గరుండి గొడవలు పెట్టడం, లేదంటే డెవలప్మెంట్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇదంతా జరుగుతుంది. బోనాలు జరిగేటువంటి సమయంలో కూడా గ్యాంగ్స్ని ఏర్పాటు చేసి పార్టీకి కొంతమేరకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తూనే ఉన్నాడు. అందుకే నా వ్యక్తిగతంగా అంటే తను ఏ పార్టీ వస్తే అధికారంలోకి ఆ ప్రభుత్వం వైపు వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పుకోవడంతో పాటు తన మీద అండదండలు చూపించాలి, నేను నియోజకవర్గం ఏం చేసినా కూడా అంతా కరెక్టే చేస్తాను అని చెప్పి కొంతమేరకు వాళ్ళ దగ్గర నుంచి తను అన్ని విషయాలు కూడా షేర్ చేయడము, వాళ్ళతో కలిసికట్టుగా చేస్తుంటాడు అని చెప్పేసి ప్రభుత్వం మారిన వెంటనే పార్టీలు మారడం అనేది తనకి చాలా కామన్ అని కూడా నిన్న ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి మా పార్టీకి చెందినటువంటి వ్యక్తే, కానీ నేను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలి అనుకోవడం లేదు. నా సమస్యను నేనే సాల్వ్ చేసుకుంటాను, నాకు అండగా నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు అని చెప్తున్నారు. పార్టీని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అంటే ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పార్టీ కార్యక్రమాలకి అడ్డుపడితే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అటు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మొదటి నుంచి చెప్తున్నారు. కాబట్టి ఇతని మీద కూడా అంటే ఎవరైతే శ్రీ గణేష్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారో ఖచ్చితంగా విచారణ జరిపించి ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి శ్రీ గణేష్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.